మనం చేసేది మన హిప్ ఓపెనింగ్ వర్కౌట్. అది కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ఓన్లీ బాడీ వెయిట్ యూస్ చేసి చేయబోతున్నాం. అండ్ లైక్ మనం ఎప్పుడు అనుకున్నదే, మనకి హిప్స్ బాగా ఓపెన్ చేసుకుంటే మనకి మన లోవర్ బాడీ మూవ్మెంట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చాలామంది ఈ మధ్యన మన వర్కింగ్ స్టైల్ అంతా ఒక దగ్గర కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకునే పరిస్థితి ఎక్కువైపోయింది. పిల్లలందరూ కూడా చదువుకోవడంతో ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చుంటూ అట్ ద సేమ్ టైం బుక్స్ ముందు కూర్చుంటూ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు డేలో వన్స్ ఆర్ ట్వైస్ జస్ట్ కింద కూర్చోవడం ప్రాక్టీస్ చేసుకుంటూ మన హిప్స్ బాగా ఓపెనింగ్ చేసుకుంటే మనకి ఓవరాల్ బాడీ ఎంతో ఈజీలోకి వచ్చేస్తుంది. రైట్ పవన్? అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ. మనం ఈరోజు చేసుకునే మన ఎక్సర్సైజెస్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హిప్స్ని బాగా ఓపెన్ చేసుకోవడం. సో అందుకనే ఇవి టాప్ 5-6 ఎక్సర్సైజెస్ మీరు రోజు కూడా చేసుకోవచ్చు, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మన డే ఇంకా బాగుంటుంది. రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ మన ఫేవరెట్ బటర్ఫ్లై. ఎస్, సో బటర్ఫ్లై చేస్తేనే మనకు అర్థమైపోతుంది మనకి మన ఇన్నర్ థై నుంచి ఎంత టైట్నెస్ ఉంది లేదు అని. బ్యాక్ స్ట్రైట్. ఎస్, అండ్ నైస్లీ కీప్ మూవింగ్ యువర్ లెగ్స్. నైస్. సో ఓపెన్. నా ఇక్కడ నుంచి వన్ లెగ్ ఇన్ అండ్ వన్ లెగ్ అవుట్. సో ఇన్ and out. One. Nice. Super. Two. Nice. Three. Super. Four. Five. Now ikkada nunchi let's go down and release. One. Back straight. Again let's go down and release. Two. Super. Once more and release. Super. Three. Now one leg in and one leg out. Yes. Now ikkada nunchi manam most important cheyalsindi entante hands together and mana hip ni paiki teesukovali. Chaala mandi ila vaalla own body weight tho levaleru. So andukane oka stool ni pattukoni levadam ala cheste manaki inka easy ayipothundi. Okay, so 3 2 1 and go. One. Nice. Two. Super. Three. Very nice. Four. Fantastic. Five. Same thing on the other side. One. Two. Three. Super. Four. 5. Now next ఇక్కడ నుంచి మనకి మన హిప్ ఇలాగా ఎక్స్టెన్షన్ అయింది. ఇక్కడ నుంచి మనము మన సింపుల్ రొటేషన్స్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ రొటేషన్ ముందు మనం జస్ట్ ఫస్ట్ లెగ్ రేస్ చేసి డ్రాప్ చేద్దాం. 1 2 3 4 5. Same thing on the opposite side. 1 2 3 4 5. Now next ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన రొటేషన్. Same thing on the other side. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన పిజన్ పోజ్లోకి వెళ్దాము. సో దట్ పిజన్ నుంచి మన హ్యామ్స్ట్రింగ్స్ అండ్ హిప్స్ ఇంకొంచెం ఓపెన్ అవుతాయి. ఇంత చేసిన తర్వాత ఇది ఒక స్ట్రెచ్ కింద ముఖ్యం, కానీ స్ట్రెచ్తో పాటు ఆ ఓపెనింగ్ కూడా బాగా వస్తుంది మనకి.
దీంతో మనకి 1 లెవెల్ ఆఫ్ హిప్ ఓపెనింగ్ అయిపోయింది.